హలో అండి. అందరికీ నమస్కారం. గత వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో కీలక నేతల దగ్గర పనిచేసిన పర్సనల్ అసిస్టెంట్ పిఏలు సాధారణ ఉద్యోగులా? లేక అధికారాన్ని అడ్డం పెట్టుకొని కోట్ల ఆస్తులు కూడబెట్టిన పవర్ సెంటర్‌లా? అనే ప్రశ్నలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి. ఇటీవల మద్యం కుంభకోణం, తిరుమల కల్తీ నెయ్యి కేసు, అక్రమాస్తుల దర్యాప్తులో వెలుగులోకి వస్తున్న విషయాలు రాజకీయంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అత్యంత సన్నిహితుడిగా పనిచేసిన నాగేశ్వర్ రెడ్డి అంటే కేఎన్ఆర్ పేరు ఇప్పుడు మద్యం కుంభకోణం దర్యాప్తులో కీలకంగా వినిపిస్తుంది. సిట్ అధికారులు ఆయన్ను దాదాపు 9 గంటలకు పైగా ప్రశ్నించారు. ఉదయం నుంచి రాత్రి వరకు సాగిన ఈ విచారణలో భారీ స్థాయిలో ఆస్తులు, పెట్టుబడులు, బ్యాంకు లావాదేవీలు బయటకు వచ్చినట్లు సమాచారం. సిట్ ప్రకారం 2019-24 మధ్య కేఎన్ఆర్ భార్య శశికళ బ్యాంక్ ఖాతాలో దాదాపు 19 కోట్లు జమయ్యాయి. అధికారులు ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని అడగ్గా వ్యాపార ఆదాయం అని సమాధానం ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇక విజయవాడలోని ఒక కార్ల షోరూంలో కేఎన్ఆర్ పెట్టుబడులు పెట్టినట్టు సిట్ గుర్తించింది. 2-3 కోట్ల పెట్టుబడితోనే 50% వాటా ఎలా వచ్చిందని ప్రశ్నించగా ఆయనకు గుర్తులేదని సమాధానం వచ్చినట్లు సమాచారం. సిట్ వివరాల ప్రకారం జగన్ సీఎం కాకముందు కేఎన్ఆర్ కు నెలకు 10-15 వేలు మాత్రమే జీతం వచ్చేదట. తర్వాత ప్రభుత్వంలో అదనపు పిఎస్ గా ఉండగా నెలకు సుమారు 2 లక్షల వరకు వేతనం వచ్చిందని చెబుతున్నారు. కానీ అదే సమయంలో హైదరాబాద్‌లో ఫ్లాట్లు, తిరుపతిలో ఆస్తులు, బెంగుళూరులో ప్రాపర్టీలు, కడపలో ఇల్లు, విజయవాడలో స్థలం, దర్శిలో 10 ఎకరాల భూమి ఇలా కోట్ల విలువైన ఆస్తులు బయటపడుతున్నాయి. నెలకు 10-15 వేల జీతం తీసుకునే వ్యక్తి 5 ఏళ్లలో ఇన్ని కోట్ల ఆస్తులు ఎలా సంపాదించారు? ఇక మరోవైపు టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారి పిఏగా పనిచేసిన చిన్నప్ప పేరు కూడా ఇప్పుడు భారీ చర్చకు దారితీసింది. తిరుమల కల్తీ నెయ్యి సరఫరా కేసులో కీలక పాత్ర ఉందనే ఆరోపణలతో పాటు ఆదాయానికి మించిన ఆస్తుల్లో ఏసీబీ ఆయన్ను అరెస్ట్ చేసింది. ఇక చిన్నప్ప ప్రభుత్వం హోదాలో నెలకు 75,000 జీతం మాత్రం పొందినట్లు అధికారులు చెబుతున్నారు. కానీ దర్యాప్తులో బయటపడిన ఆస్తులు చూస్తే విశాఖ ఋషికొండలో ఖరీదైన విల్లా, తరగపు వలసలో ఫ్లాట్లు, పరివాడలో స్థలాలు, తాడేపల్లిలో ఫ్లాట్, షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు ఇలా కోట్ల రూపాయల ఆస్తులు బయటపడ్డాయి. పెబల్ బీచ్ టవర్స్ 8-12 కోట్ల విలువ చేసే విల్లా కొనుగోలుకు అగ్రిమెంట్ చేసుకున్నట్లు కూడా అధికారులు చెబుతున్నారు. ఇవాళ బయటపడుతున్న ఆస్తులు చూస్తే ఈ పిఏలు నిజంగానే కేవలం పర్సనల్ అసిస్టెంట్‌లా? లేక అధికారానికి అసలు గేట్ కీపర్‌లా? ఎందుకంటే సాధారణంగా ఒక పిఏ పని ఫైల్‌లు చూసుకోవడం, అపాయింట్‌మెంట్‌లు మేనేజ్ చేయడం మాత్రమే. కానీ ఇక్కడ మాత్రం కాంట్రాక్ట్‌లు, లావాదేవీలు, పెట్టుబడులు, భూములు, కంపెనీలు ఎన్ని వ్యవహారాల్లో పేర్లు వినిపించడం ప్రజలకు అనుమానాలు కలిగిస్తుంది. ఇక ఒక సాధారణ ఉద్యోగి లేదా పిఏ స్థాయిలో ఉన్న వ్యక్తి 5 ఏళ్లలోనే 10 కోట్ల ఆస్తులు సంపాదించడం సాధ్యమేనా? అది కూడా తక్కువ జీతాలతో. అయితే ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? వ్యాపారాలా? లంచాలా? లేక బినామీ వ్యవస్థలా? ఎందుకంటే సాధారణంగా ముఖ్యమంత్రికి అత్యంత దగ్గరగా ఉండే వ్యక్తులే పిఏలవుతారు. అయితే వారి చుట్టూ జరుగుతున్న వ్యవహారాలపై రాజకీయ బాధ్యత ఎవరిది? ఇక ప్రతి కేసులో కూడా నాకు గుర్తులేదు, ఆడిటర్ చూసుకుంటారు, బిజినెస్ ఆదాయం అనే సమాధానాలు ఎందుకొస్తున్నాయి? అన్ని కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడితే ఎప్పుడు పెట్టారు? ఎక్కడ పెట్టారు? ఎంత పెట్టారు? అవి ఎలా గుర్తుండవు? సాధారణ ప్రజలు బ్యాంకులో రూ. 50,000 జమ చేసిన లెక్కలడుగుతారు. మరి కోట్ల రూపాయలు లావాదేవీలకు సమాధానం లేకపోతే ప్రజలు ఎలా నమ్మాలి? రాజకీయాల్లో ఆరోపణలు కొత్తేమి కావు. కానీ ప్రజలు ఇప్పుడు గమనిస్తున్నది ఒకటే. సాధారణ స్థాయి నుంచి వచ్చిన వ్యక్తులు 5 ఏళ్లలోనే కోట్ల ఆస్తులు అలా సంపాదించారు. ఇది నిజంగా వ్యాపార ప్రతిభ? లేక అధికార దుర్వినియోగమా? ఈ పిఏలు కేవలం సహాయకులా? ఒక్కో పిఏకి ఇంత ఆస్తులు. మొత్తం పాలనలో ఎంతమంది ఇలా లాభపడ్డారు? ఇప్పుడు విపక్షంలో ఉన్న జగన్ గారు కార్యకర్తలను పోరాటానికి పిలుస్తున్నారు. కానీ తన పిఏలో అక్రమ ఆస్తులపై మాత్రం మౌనం ఎందుకు? లేక అధికార వ్యవస్థలో కనిపించని అసలు పవర్ సెంటర్‌లా వీళ్ళు? దీనికి సమాధానం దర్యాప్తులో బయటపడాల్సి ఉంది. థాంక్ యూ అండి. జై హింద్.